హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ హోమ్ సిటీ. ఇది సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ టిఫిన్స్ అవన్నీ అయిపోయాయండి. ఇదిగోండి లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. ఒకవైపు ఎసరు పెట్టాను, రైస్ వేయాలి. ఇంకోవైపు రసం పెట్టాను. ఇదిగోండి మా వారు చికెన్ తెచ్చారు, నాటుకోడి కూర, అది కర్రీ చేయాలి. ఈ రైస్ కొడుక్కొని వేసుకోవాలి ఎసరులో. ఇదిగోండి ఇక్కడ రైస్ కడిగి ఎండబెట్టుకున్నాను నిన్న. మరి కొంచెం ఎండ అని చెప్పి మళ్ళీ ఎండబెట్టాను, ఇది బర్నోక్ చేయడం కోసం. ఇదిగోండి ఈరోజు సండే అవడం వల్ల మా వారి ఇంట్లో ఉన్నారండి. ఏదో ఎగ్జామ్ ఉందని చెప్పి చదువుకుంటున్నారు. మా పిల్లలు మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళారు, వెనక్కి మా అమ్మాళ్ళని. అందువల్ల ఫ్రీగా ఉన్నారు, చదువుకుంటున్నారు. నా పని రైస్ ఉడికిపోయింది, ఇక్కడ అన్నం వార్చుకున్నాను కదండి. ఒకవైపు చికెన్ కర్రీ పెట్టుకున్నాను, కుక్ అవుతుంది. ఇంకోవైపు రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి రాగి సంగటి ప్రిపేర్ చేస్తుంది. ఈ పక్కన కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ నాటుకోడి తయారీ విధానం మీకు కావాలంటే వేరే వీడియోలో పెడతాను, షార్ట్ వీడియోలో చూడండి. ఇదిగోండి ఇక్కడ రాగి సంగటి కూడా అయిపోయింది. ఈ వీడియో కూడా పెడతాను, వేరే వీడియో చూద్దరు. కానీ ఇందాక ఎండబెట్టిన బియ్యం చూపించాను కదా, అవి కవర్లోకి ఎత్తుకున్నానండి. బాగా ఎండిపోయాయి. వీటిని మా వారు మార్కెట్కి వెళ్ళేటప్పుడు మెల్లికి ఇవ్వాలి, ఆడించమని వర్ణోక. ఇదిగోండి మా పిల్లలు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆంజనేయ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళారంట. తెచ్చి ఇదిగోండి వాళ్ళ డాడీకి బొట్టు పెట్టేస్తున్నారు, ఇద్దరు కలిపి. కూడా పెట్టాడు మా చిన్నప్పుడు, మా డాడీకి నాకు. రెడీ, మంచి నాటుకోడి కూర, వైట్ రైస్, రాగి సంగటి, చల్లటి మజ్జిగ, ఆనియన్స్, ఇంకా లెమన్, వేడి రసం. అందరం కలిసి పిల్లలు వచ్చారు కదా, లంచ్ చేసేస్తున్నా. మీ ఇంట్లో ఈ సండే స్పెషల్ ఏంటో మాకు కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాదైతే నాటుకోడి రాగి సంగటి స్పెషల్. ఇదిగోండి ఇప్పుడే పడుకొని లేసాము. మా చిన్న అబ్బాయి మేడపైకి వెళ్ళి బట్టలు మోసుకొని వచ్చాడండి, ఎండబెట్టిన బట్టలు. వీడియో తీస్తున్నాను అంటున్నాడు. ఇదిగోండి ఇప్పుడే పడుకొని లేసాం కదా, మా చిన్న అబ్బాయి బట్టలు తెచ్చాడు. ఇవన్నీ మడత పెడుతున్నాము. మా చిన్న అబ్బాయి హెల్ప్ చేసేస్తున్నాడు. నా పరిస్థితి మేము పడుకుంటే మా పెద్ద అబ్బాయి కాసేపు వర్క్ చేసుకొని పడుకున్నాడండి. చూడండి, చెప్పిన మాట అయితే కానీ వింది. కానీ మా చిన్న అబ్బాయి పనులు మాత్రం సాయం చేసి చేస్తాడు. ఆడి బట్టలు ఆడే మడత పెట్టుకుంటున్నాడు, చూసారా. ఇదిగోండి ఇక్కడ ఈవినింగ్ కదా, పిల్లల కోసం ఎగ్ బ్రెడ్ టోస్ట్ తయారు చేద్దామని చెప్పి బ్రెడ్ తీసి తయారు చేస్తున్నానండి. అదిగోండి అక్కడ బ్రెడ్ టోస్ట్ తయారైపోయింది. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేశారు. ఇది కూడా స్నాక్స్ అయిపోయాక మా వారికి నాకు చాయ్ పెట్టా. ఆ తర్వాత మా పిల్లల కోసం మిల్క్ బూస్ట్ చేయడం కోసం వేడి చేస్తున్నా. పాలు హీట్ ఎక్కువైంది, పిల్లల కోసం బూస్ట్ కలిపేసా. ఈ స్నాక్స్ అన్నీ అయిపోయాక మా వారు పార్క్కి వెళ్దామంటే అలా పిల్లలతో కలిసి ఈవినింగ్ పార్క్కి వెళ్తాం. పార్క్కి వచ్చేసా. మా వారు మా పార్క్లో ఉంచేసి చిన్న పని ఉందని బయటకు వెళ్తున్నారండి. తినండి, తిప్పాలా పిల్లలకి జాయిన్ చేయడం.
ఒకసారి ఊసి ఇచ్చా బాబు బాబు. ఇక్కడ పార్క్ నుంచి పిండి మిల్లుకి రైస్ వచ్చామండి. రైసు ఎండబెట్టి ఉంచుకున్నాను కదండి, అవి మా వారు ముందు వచ్చి ఇక్కడ ఇచ్చారు. అవి నూక ఆడేసామని చెప్తే తీసుకోవడానికి వచ్చాము. అక్కడి నుంచి షాపింగ్ కోసం రిలయన్స్ మార్ట్కి వెళ్ళామండి. అదిగోండి లోపలికి వెళ్ళాము. మా పిల్లలు అటు ఇటు తిరిగేస్తున్నారు, వాళ్ళని చూస్తున్నాను నేను అక్కడ. షాపింగ్ చేసుకొని తర్వాత వచ్చేసాం. అంతే కదా, క్రౌడ్ బాగా ఉంది. అల్లవే ఇదిగోండి బయటికి వెళ్ళి వచ్చాం కదా, కర్రీ ఉంది. మధ్యాహ్నం చికెన్ కర్రీ వండాను కదా, రైస్ పెట్టాను. అందరం కలిసి భోజనం చేస్తున్నాం. నేనైతే చికెన్ తినను నైట్, నా కోసం ఈ పకోడీ చేసుకున్నా. అండి డిన్నర్ అయిపోయింది కదా, డిన్నర్ అయిపోయిన తర్వాత మనకి యథావిధిగా క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, గిన్నెలు తోముకోవడం, స్టవ్ క్లీన్ చేసుకోవడం నైట్ టైం. ఇదిగో స్టవ్ క్లీన్ చేస్తున్నాను. ఇది అయిపోతే ఇక్కడ చూడండి బోరెడు గిన్నెలు ఉన్నాయి, ఇప్పుడు తిన్నవన్నీ అవన్నీ తోమాలి. ఇదిగోండి ఫైనల్గా గిన్నెలన్నీ తోముకొని అక్కడ పెట్టుకున్నాను. స్టవ్ ఇంత క్లీన్ చేసుకున్నాను. కిచెన్ అంతా ఇలా ఉంది. ఇప్పుడు ఈ జగ్గుతో వాటర్ బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఓకే బాయ్ బాయ్, గుడ్ నైట్.